హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింధుశ్రీ లైఫ్ వ్లాగ్స్. టుడే యాక్చువల్లీ నేను ఇప్పుడు బయటికి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాను. బికాస్ మా పాప బర్త్డే నెక్స్ట్ మంత్ 24th ఉన్నది. మా పాప బర్త్డే కోసం నేను ఏదన్నా కొంచెం స్పెషల్ తీసుకోవాలి కదా. నేను మా పాపకి చైన్ తీసుకుంటున్నాను. గోల్డ్ జ్యువెలరీ ఆల్రెడీ ఆర్డర్ చేశాను. ఎవ్రీథింగ్ జస్ట్ లెంత్ అనేది కట్ చేయించాను నేను. నేను రెడీ అవ్వాలి. మోస్ట్‌లీ నేను అంత మేకప్ ఏసే పర్సన్‌ని కాదు. జస్ట్ నేను మాయిశ్చరైజర్ అప్లై చేసి కొంచెం కాంపాక్ట్ పౌడర్ ఏస్తాను. కొంచెం లైట్ లిప్‌స్టిక్. మోస్ట్‌లీ నేను బయటికెళ్ళినప్పుడే ఎక్కువ రెడీ అవ్వడానికి ప్రిఫర్ చేస్తాను గాయ్స్. నేను ఇప్పుడు కొంచెం మాయిశ్చరైజర్ అప్లై చేస్తాను. యాక్చువల్‌గా నేను ఈరోజు ఓల్డ్ స్కూల్ బ్రాండ్ ఐడియా ఉంది కదా. ఆ బ్రాండ్ అవి కాస్ట్లీ ఉంటాయి. బట్ ఈవెన్ దో చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. నేను ఎక్స్పీరియన్స్‌తోని చెప్తున్నాను. మా హస్బెండ్‌కి చాలా పింపుల్స్ అయ్యి ఇక్కడ మొత్తం కంప్లీట్‌గా యాక్నే ఉందనమాట. మార్క్స్ పడిపోయాయి. తను ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి యూజ్ చేస్తున్నారు. మొత్తం పోలేదు. బట్ డార్క్‌నెస్ అనేది పోయింది. అండ్ టుడే మేము ఇంకా అంటే నేను సమ్‌వేర్ ఇన్‌స్టాగ్రామ్‌లో చూసాను. కొంతమందికి నైట్ ఇట్లా అప్లై చేసి పెట్టినా కూడా రిజల్ట్ వచ్చిందని అన్నారు. సో మా హస్బెండ్‌కి నేను సజెస్ట్ చేస్తే టోన్ మిస్ట్ అండ్ క్లెన్జర్ అండ్ వన్ మోర్ ఫేస్ మాస్క్, ఆ 3 ఆర్డర్ చేసుకున్నారు. బట్ ఫేస్ మాస్క్ అనేది చాలా చిన్న డబ్బా. చాలా అంటే చాలా కాస్ట్ ఉంది. చాలా తక్కువ క్వాంటిటీ కూడా ఉంది. బట్ ఎనీవే మనం అది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అయ్యేసరికి కాస్ట్ అనేది ఎక్కువ ఉంది. బట్ రిజల్ట్ మాత్రం సూపర్ ఉంది. మనము టెంపరరీగా ఏదన్నా యాక్నే మార్క్స్ పోవాలి, టెంపరరీ మీన్స్ అది పర్మనెంట్‌గా పోతది. బట్ ఏదన్నా యాక్నే మార్క్స్‌కి దేనికన్నా మనం ప్రిఫర్ చేయాలనుకుంటే పర్లేదు. ఆ కాస్ట్ పెట్టి మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు. బికాజ్ మన ఫేస్ మీద మార్క్స్ పోతున్నాయి అంటే అంతకన్నా మించి ఏముంటుంది చెప్పండి. సో, ఓల్డ్ స్కూల్ బ్రాండ్ అయితే చాలా బావుందసలు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా వాళ్ళ రివ్యూస్ కొంతమందివి చాలా చూసాను నేను. సో, రెగ్యులర్‌గా అయితే వాడాలంటే మాత్రము కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. బట్ ఎనీ స్పెసిఫిక్ రీజన్ యూజ్ చేయాలనుకుంటే నా మార్క్స్ ఇవి ఉన్నాయి, మన పింపుల్స్‌పై మార్క్స్ పడిపోతాయి కదా. అవి పోవాలంటే మాత్రం మనం యూజ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడే మాయిశ్చరైజర్ ఈవెన్‌గా అప్లై చేసుకున్నాను. కొంచెం ఫేస్‌లోకి వెళ్ళగానే కాంపాక్ట్ పౌడర్ పెట్టుకొని జస్ట్ లిప్‌స్టిక్ అండ్ స్టిక్కర్ దాట్స్ ఎనఫ్. ఎందుకంటే అంతా అండ్ ఐ విల్ టేక్ సమ్ టైమ్ అండ్ ఐ విల్ అప్లై కాజల్. యాక్చువల్లీ ఈరోజు నాకు చాలా వర్క్ ఉంది ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఈవినింగ్ నాకు ఇంటర్వ్యూ ఉంది. యూఎస్ బేస్డ్ ప్రాజెక్ట్ అయ్యేసరికి నాకు ఈవినింగ్ టైము మీటింగ్ ఉంది యాక్చువల్‌గా. నేను శుభంకి వెళ్ళి వచ్చి మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి. ప్రిపరేషన్ చాలా ఎనీ ఇంటర్వ్యూ బిఫోర్ ప్రిపేర్ అవ్వడం బెటర్ కదా. ఎందుకంటే ఒక్కొక్క ప్రాజెక్ట్‌లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. నేను ప్రిపేర్ అవ్వాలి దానికి. అండ్ ఈవినింగ్ ఆల్మోస్ట్ ఐ థింక్ 9:00కి ఇంటర్వ్యూ ఉంటుందని అనుకుంటున్నాను నేను. ఆ టైంకి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. ఎనీవే ఇంటర్వ్యూ ఎలా అయినా క్రాక్ చేస్తే ప్రాజెక్ట్‌లోకి ఎంటర్ అవుతాము. దెన్ రెగ్యులర్ యాక్టివిటీ ఉంటుంది ఫ్రెండ్స్. యాక్చువల్‌గా నాకు మా ప్రాజెక్ట్ అనేది క్లోజ్ అయింది. ఇంతకుముందు నేను రెగ్యులర్‌గా ఇంకో ప్రాజెక్ట్‌లో ఉన్నాను. ఆ ప్రాజెక్ట్ అయిపోయింది. సో, నాకు వేరే ప్రాజెక్ట్ వాళ్ళు నా ప్రొఫైల్ తీసుకొని వాళ్ళు కాల్ చేస్తున్నారు. అండ్ కొంచెం మెస్సీగా ఉంటుంది మేకప్ రిలేటెడ్ ఐటమ్స్. ఈ పౌచ్‌లో పెట్టా కదా, అంత ఈజీగా దొరకట్లేదు. పుట్ వన్ స్టిక్కర్. అండ్ ఐ కోంబ్ మై హెయిర్. యాక్చువల్‌గా నాకు చాలా పెద్ద లాంగ్ హెయిర్ ఉండేదండి అసలు. చాలా అంటే చాలా పెద్ద లాంగ్ హెయిర్. ఆల్మోస్ట్ మనం ఫ్రంట్ ముందుకేసుకుంటే నీ వరకు వచ్చేది. నేను మా పాప పుట్టెంటుకలు తీయించేటప్పుడు నేను గుండు చేయించుకున్నాను. అందరూ షాక్ అయ్యారు అసలు నేను గుండు చేయించుకుంటే. బట్ చేయించుకున్నాను. నాది ఇంత కర్లీ హెయిర్ కాదసలు. బట్ నేను గుండు చేయించుకున్న తర్వాత వెయిట్ లాస్ అయ్యాను నేను. యాక్చువల్‌గా నేను ప్రెగ్నెన్సీ టైంలో చాలా వెయిట్ గెయిన్ అయ్యాను. ఆ వెయిట్ లాస్‌లో నా హెయిర్ బాగా లాస్ అయ్యి మొత్తం హెయిర్ అంతా కర్లీ అయిపోయింది. సమ్‌టైమ్స్ ఈ ఫ్రంట్ అంతా ఇలా వచ్చేస్తుంది. అసలు హ్యాండిల్ చేయడం నా వల్ల అవ్వట్లేదు. అసలు నా హెయిర్ సిల్కీ హెయిర్. బట్ వెయిట్ లాస్‌లో హెయిర్ అంతా కట్ అయ్యి అలా అయిపోయింది. అండ్ నేను
ప్రెగ్నెన్సీ టైంలో 1 ఆర్ 3 రీచ్ అయ్యానండి. ఆల్మోస్ట్ నేను 2 ఇయర్స్ చాలా ఆ డైట్, ఈ డైట్ అని నేను చాలా చేశాను. బట్ ఎట్ లాస్ట్ ఒక 1 ఇయర్ చాలా డెడికేటెడ్‌గా చేయడం వల్ల నేనిప్పుడు ఐ థింక్ 77 ఉన్నానిప్పుడు. అంటే నా హైట్‌కి ఆ వెయిట్ కంఫర్టబులే. సో, నేను ఇన్ ఫ్యూచర్ డెఫినెట్లీ ఐ విల్ పోస్ట్ యూ నా వెయిట్ లాస్ జర్నీ నేను డెఫినెట్‌గా మీకు చెప్తాను. అండ్ ఐ విల్ గివ్ యూ సమ్ టిప్స్ ఆల్సో బికాజ్ మేము అందులో మునిగి తేలి ఉన్నాం. ఎందుకంటే 3 ఇయర్స్ నుంచి నేను చాలా ట్రై చేశాను వెయిట్ లాస్ అవ్వడానికి. ఈ డైట్ అని, ఆ డైట్ అని, ఈ ఎక్సర్సైజ్, ఆ ఎక్సర్సైజ్ అని మెనీ థింగ్స్ చేసి ఫైనల్‌గా ఒకటి కంక్లూడ్ అయ్యి నేను వెయిట్ లాస్ అయ్యాను. సో, డెఫినెట్‌గా ఇన్ ఫ్యూచర్ డెఫినెట్లీ ఐ విల్ పోస్ట్ యూ ద వెయిట్ లాస్ వీడియోస్. నౌ ఐ యామ్ ఆల్మోస్ట్ హెయిర్ టై చేసుకుంటే అయిపోతుంది. నేను శుభన్ జ్యువెలరీకెళ్ళిన తర్వాత మీకు అక్కడ మళ్ళీ అక్కడ కలెక్షన్స్ చూపిస్తాను. అండ్ మా పాపకి నేను ఏ చైన్ అయితే తీసుకున్నానో అది కూడా మీతోని షేర్ చేసుకుంటాను. హలో ఫ్రెండ్స్, చూడండి మా కాలనీ ఆంటీస్ అందరం మేము వాకింగ్కి వెళ్ళాము. చూడండి ఇక్కడ క్లైమేట్ ఎంత బాగుంటుందో, అంత ఓపెన్ ఏరియా. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళ టైం చాలా బాగుంటుంది. డే అంతా ఇంట్లో మంచి హ్యాపీగా ఉంటారు. ఈవినింగ్ మంచి వాకింగ్ చేసి టైంపాస్ చేస్తారు. హాయ్ చెప్పండి మా వ్యూవర్స్కి. వాకింగ్ చేయండి, మాలాగా స్లిమ్ గా ఉండి లైఫ్ ఎంజాయ్ చేయండి. షూర్ షూర్. మీరు ఏడుంటారా? గిండి లేదు, అందులోనే ఉంటుంది కింద. పక్కన గిండి లేదా? ఈ ఆంటీ చూసారా ఎంత యాక్టివ్గా ఉందో. అసలు భగవద్గీత శ్లోకాలన్నీ వచ్చి ఆంటీకి అసలు నోటితోనే చెప్పేస్తుంది. మేము బేకరీకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అక్కడ పానీపూరి తింటాము. ఇక్కడ చాలా బాగుంటుంది పానీపూరి. ఇప్పుడే బేకరీ నుంచి ఇంటికి వచ్చాము. మా పాప కూడా ట్యూషన్ నుంచి ఇప్పుడే వచ్చింది. మా మమ్మీ నాకు చాక్లెట్ కొని ఇచ్చింది గాయ్స్. అవును గాయ్స్, ఇక్కడ మాకు నైట్ టైం పీస్ఫుల్గా ఉంటుంది. సో బయట చాలాసేపు ఇట్లా కొద్దిసేపు కూర్చొని చిట్ చాట్ చేస్తాం అందరం.